నమస్కారం. నిజం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నోకసాని బాలాజీ గారు మన స్టూడియోకి ఈరోజు విచ్చేసి ఉన్నారు. మన ప్రజలకి ఆయన యొక్క అద్భుతమైన మాటలు చేరువేయాలని ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం సార్. డాక్టర్ నోకసాని బాలాజీ గారు, మరి డాక్టరేట్ అంటే ఎందులో డాక్టరేట్ తీసుకున్నారు సార్? అర్థశాస్త్రంలో డాక్టరేటు, ప్రకాశం జిల్లాలో వ్యవసాయ సంబంధాల అంశంపై పిహెచ్డి డిగ్రీ పొందాను. తర్వాత దానికి ముందు ఎంఫిల్ కూడా ఆంధ్రప్రదేశ్లో పేదరికము, అసమానతలు, ఈ అభివృద్ధి, అసమానతలు, పేదరికం అనే అంశం మీద ఎంఫిల్ చేసి తర్వాత నాకున్నటువంటి జిజ్ఞాస కొద్దీ మరలా డైవర్ట్ అయ్యి పిహెచ్డీలో టాపిక్ మార్చుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో వ్యవసాయ సంబంధాల అంశంపై డాక్టరేట్ డిగ్రీ చేశాను కాబట్టి డాక్టర్ నోకసాని బాలాజీ అయ్యాను. సార్, అందరికీ కూడా రాజకీయవేత్తగా ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ కూడా మీరు చాలా దగ్గరైనటువంటి వ్యక్తులు. అయితే అసలు బాలాజీ గారి యొక్క కుటుంబ నేపథ్యం ఎవరికి తెలియనటువంటి విషయాలు మన నిజం టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారు. వ్యవసాయ కుటుంబం, మిడిల్ క్లాస్ వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు, కొద్దిపాటి భూమి అవన్నీ ఉన్నాయి. మా గ్రామంలో మా వాళ్ళలో వచ్చేసరికి బహుశా ఫస్ట్ నేనై ఉంటాను, ఎందుకంటే ఇంకొక వేరే వాళ్ళు ఉన్నారు. కానీ మా స్వగ్రామం సింగరాయకొండ మండలం బింగినిపల్లి గ్రామం. సింగరాయకొండకు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రోజు మా అమ్మ నాన్నలు కష్టాల్లో ఉన్నా కూడా, అంటే భూములున్నా పంటలు పండినటువంటి పరిస్థితి, నీటి వర్షాధారంగా ఆధారపడి పంటలు పండేవి, ప్రాజెక్టులు లేవు, ఏమి లేవు, రైన్ ఫెడ్ విలేజెస్. సో అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చదివించటం. దాని తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళ హై స్కూల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి బింగినిపల్లి మా స్వగ్రామంలో 5 వరకు, తర్వాత 6th to 10th ఓళ్ళపాలెం గ్రామంలో జడ్పీ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు జవహర్ భారతి కళాశాల కావలి. ఆ తదనంతరం ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఎస్వి యూనివర్సిటీ, అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ కావాలంది, అక్కడ చేయడం జరిగింది. తర్వాత అక్కడే కొద్ది రోజులు యూనివర్సిటీ లెక్చరర్గా 1 year పనిచేశాను. తర్వాత హైదరాబాద్ జాబ్ నిమిత్తం వెళ్ళటం, అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రాజేంద్ర నగర్, హైదరాబాద్ రాజనగర్లో పనిచేశాను. అయితే నాకున్నటువంటి ఏదైతే రాజకీయ నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, స్టూడెంట్ యాక్టివిటీస్లో వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను కాబట్టి ఏదో సమాజానికి ఏదో చేయాలా, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, రుగ్మతలు, ఈ వివక్షతలు, వీటి వ్యతిరేకంగా మనం పనిచేసి సమాజంలో మనం కూడా ఒక భాగం కాబట్టి సమాజానికి మనం ఎంతో కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నా కూడా నా మనసు రాజకీయాల వైపు మొగ్గుతుంది కాబట్టి తిరిగి ఉద్యోగం కూడా వదులుకొని తిరిగి ప్రకాశం జిల్లాకి వెనక్కి రావటం. 94లో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు దామచర్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయనకి తరఫున నేను పార్టీ డెసిషన్ మేరకు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేశాను ఎమ్మెల్యేగా. అది ప్రేరేపణ ఎలా వచ్చింది సార్? ఆ పాయింట్ ఎట్లా అంటే క్వాలిఫికేషన్, ఇంత విద్యావేత్తగా ఉన్నటువంటి మీరు సడన్ గా పొలిటికల్ డైవర్షన్ అనేది ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. మేము ఫ్రాంక్లీ స్పీకింగ్ మాది మా గ్రామంలో కూడా అప్పుడు కమ్యూనిస్టు భావజాలంతో ఉండేది. మా గ్రామంలో మా పెద్దలందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలు ఉండేవాళ్ళు, ఆ గ్రామస్తులు. మేము ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్ డేస్ నుంచి కూడా యాక్టివిటీస్లో పాల్గొనేవాడిని. నేను ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఎస్పీఎల్గా ఎన్నికయ్యా. బహుశా నాకు 144 ఓట్లు అనుకుంటాను, వేరే వాళ్ళకి 36, ఇంకొక ఆయనకు 18, అంటే 1 ఎస్పీఎల్గా ఎన్నికయ్యా. తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ 6th to 10th దాకా స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నా, క్లాస్ పీపుల్ లీడర్గా. అక్కడి నుంచే ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అప్పుడు ఏదన్నా మాట్లాడిన ఎల్ఏ మీటింగ్లో, అట్లా స్కూల్ మీటింగ్లో మాట్లాడినా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి, ఒక దేశం కోసం లేకపోతే స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కానీ, ఒక మార్పు కోసం, చైతన్యం కోసం కృషి చేసిన నాయకుల ప్రేరణ మన మనసులో పడి ఉండే. కారణం తెలియదు, ఎందువల్ల వచ్చింది ఏంటనేది పూర్తిగా ఎవరని తెలియదు, కానీ ఆలోచన ఉండేది. ఆ క్రమంలో కావలి జవహర్ భారత్కి వెళ్ళటం, అందుట్లో అది ఉద్యమాల గడ్డ, వామపక్ష భావజాలాలు ఉన్నటువంటిది. అక్కడ స్టూడెంట్ యాక్టివిటీస్లో బాగా పాల్గొనేవాడిని. సో ఆర్గనైజేషన్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడిందండి. ఒక మిలిటెంట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఆ భావజాలం నుంచి మేము చదువుకునే రోజుల్లోనే మనం అందరం కూడా ఏదన్నా మనలాంటి వాళ్ళు కొద్దిమంది చట్టసభల్లోకి వెళ్ళాలి, చట్టసభల్లో వెళ్ళి పేద వర్గాల తరఫున లేకపోతే బడుగు బలహీన వర్గాల తరఫున
వివక్షతకు గురయ్యేటువంటి వర్గాలకి అండగా ఉండి వారిని చైతన్యపరిచి ఓ సమాజం అసమానతలు లేనటువంటి ఒక ఏమంటామంటే ఒక హింస అనేక రుగ్మతలు లేనటువంటి ఒక పీస్ఫుల్ సొసైటీ రావాలంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ వివక్షతలకు లోనవుతున్న వర్గాలను కూడా ఉన్నత వర్గాలతో పాటు సమంగా తీసుకొచ్చినప్పుడు సమాజం ప్రశాంతంగా ఉంటుంది, సమాజం సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి అలాంటి సమాజ నిర్మాణం చేయాలంటే మనం ఈ ఉద్యమాలతో పాటు ఏదో చట్టసభలోకి వెళ్ళిన ఒక కాన్సెప్ట్ ఏదో మనసులో ఉండేది అంతర్లీనంగా. సరే ఉద్యోగానికి వెళ్ళాను, మనసు రాజకీయాల వైపు లాగింది, ఇటు వచ్చేసాను. 94లో 83 నుంచి కూడా బిగినింగ్ గ్రామ రాజకీయాలు పాల్గొనేవాడిని. 83 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అక్కడి నుంచి తెలుగుదేశం వైపు ప్రయాణం చేస్తూ వచ్చాను. ఆ తదనంతరం 94లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నా ఓటు నేను నా ఓటు వేసుకోకుండా సైకిల్ గుర్తు మీద వేసాను. అంటే బికాజ్ నాకు ఆ క్యాండిడేట్కి వెళ్ళాలి. అట్లా దామచర్ల ఆంజనేయులు గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆయనకి మద్దతుగా డమ్మీగా వేసి నేను కంటెస్ట్ చేసి నా ఓటు నాకు వేసుకోకుండా సైకిల్ గుర్తు మీద వేసాను. తర్వాత 99లో కొన్ని రాజకీయ కారణాల వలన పొలిటికల్ యాంగిల్స్ లోకలే కాదు స్టేట్ రాజకీయాలు నేషనల్ లెవెల్లో ఉండేటువంటి కొన్ని నాకున్నట్టు అవగాహనలు బీజేపీ పాలిటిక్స్ వీటన్నిటితో డిఫర్ అవుతూ ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొద్ది కాలం పాటు కాంగ్రెస్లో పనిచేశాను. స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీగా, బీసీసీఎల్ జిల్లా బీసీఎల్ అధ్యక్షుడిగా అట్లా పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందే నేను జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళటం, అక్కడే జిల్లా అధ్యక్షుడయ్యాను. అక్కడ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ క్యాండిడేట్కి జిల్లా పరిషత్ చైర్మన్గా నిలబడ్డాను, గెలిచాను. తదనంతరం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు బేసికల్గా నేను తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు వచ్చాను. సార్, ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ప్రజలకు సేవ చేయాలన్న ఒక అంకిత భావంతో ఇంత క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ రాజకీయాలకు వచ్చారు. టీడీపీ పార్టీ అంటే మీ మాటలను తెలిసింది ప్రేమ అభిమానంతో పాటు ఇంకా ఎక్కువగా ఉంది. అయితే ఎందుకు సడన్ గా పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది? వైసీపీలోకి ఎందుకు మారారు? అంటే వైసీపీలోకి మారలేదు. అంటే చెప్పాను కదా 94, 83 నుంచి టీడీపీ రాజకీయాలతో నడుస్తూ ఉన్నాము. వామపక్ష విద్యోద్యమాలు పనిచేస్తూ ఇటు వచ్చినప్పుడు గ్రామాల్లో ఉండే పరిస్థితుల్లో అప్పుడు నూతనంగా తెలుగుదేశం ఏర్పడటం, తెలుగుదేశం రాజకీయాలతో కలిసి పనిచేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ రాజకీయాలు మా గ్రామంలో మేము మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి భావజాలం కాదు. తర్వాత 94లో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసాము. అదేంటంటే పార్టీ కోసం పనిచేశాను. తర్వాత కొన్ని రాజకీయ కారణాలు 99లో కాంగ్రెస్ వైపు వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఎగ్జిస్టెన్స్ పాలిటిక్స్ అయిపోయినాయి. సో గ్రామంలో ఉండేటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, మండలంలో వాళ్ళందరూ కూడా మనకున్న పరిస్థితులు అక్కడ ఏదో కొంత విభేదాలు రావటం, ఆ విభేదాల్లో పాటు కాంగ్రెస్కి వెళ్ళటం. కాంగ్రెస్లో కొనసాగుతున్న క్రమంలో నాకు అప్పుడు స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీ కూడా అయ్యాను. 2007లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కావటం. అప్పుడు చెప్పే కదా, అంతకుముందు జనరల్ సెక్రటరీగా, జిల్లా జనరల్ సెక్రటరీగా బీసీఎల్ అధ్యక్ష పనిచేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కూడా పెట్టలేదు, రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీకి. ఎంపీగా రాజీనామా చేయటం, నేను వెంటనే ఆ రోజు నేను కూడా పీసీసీ కార్యదర్శికి రాజీనామా చేశాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నలవడం జరిగింది. అక్కడ జిల్లా ఫస్ట్ అధ్యక్షుడు కూడా అక్కడ అయ్యాను. తర్వాత జడ్పీ చైర్మన్ కొంత ఎపిసోడ్ నడిచింది. మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా కొంత ఒడిదుడుకులు, రకరకాల అంశాలు జరిగినాయి. ఆ తర్వాత టీడీపీ వైపు రావడం జరిగింది. సార్, టీడీపీలోకి అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చేటప్పుడు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం తేడా అయితే ఉంటుంది. మీరు అలాంటి డిఫరెన్స్ ఫేస్ చేశారా టీడీపీ పార్టీలో? ఏం లేదు, నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాలాజీ గారు మా పార్టీకి రండి అన్నారు. నేను అన్కండిషనల్గా ఏమిస్తారని కానీ, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒడిదుడుకుల మధ్య ఉంది, కొంత కోర్టులో ఉంది, రకరకాల అంశాలు. నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ కొనసాగిస్తారా లేదా ఇంకేదన్నా పదవి ఇస్తారని అడగల. ఆయన రమ్మన్నారు, నేను వచ్చాను. కారణం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రానికి ఒక విజన్ ఉన్నటువంటి
నాయకులు, ఒక దార్శనికుడు, అభివృద్ధిని ప్రధానమైన అంశంతో పనిచేసేటువంటి ఆయన. ప్రత్యేకించి బేసికల్గా టీడీపీ బీసీలకి అనుకూలమైనటువంటి పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్, ఆర్నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి. సో రాష్ట్రం ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితులు, విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకత్వం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన పిలిచినప్పుడు నేను స్వచ్ఛందంగా ఎటువంటి నాకేమిస్తాం అనకుండా తెలుగుదేశంలోకి వచ్చాను. తర్వాత జిల్లా యాదవ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయ్యాను. హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ అయ్యాను. ఏపీఐ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆ బోర్డు మెంబర్ అయిన తర్వాత కూడా మీకు ఇంకా చెప్పాలి, గుడ్లూరులో లేటర్బి గ్రామంలో ఒక కాలేజీ పెట్టించాను. ఒక 200 ఎకరాలు సెక్యూర్ చేయించాను, కాలేజీ పెట్టించాను. నేను బోర్డు మెంబర్ ఉన్న కాలంలో ఆ కాలేజీకి ఆ షిఫ్టింగ్ కూడా ఇచ్చేసి, అంటే ఆ ఉన్న కాలంలో బాబు గారు 2016 మేలో ఒక హామీ ఇస్తే ఒక హార్టికల్చర్ కాలేజ్ పెడతానని నేను బోర్డు మెంబర్ అయినప్పటి నుంచి అదే పట్టుకున్నాను. 3 సంవత్సరాల్లో సాధించి కాలేజ్ పెట్టి ఈ జిల్లాలో ఫస్ట్ అచీవ్మెంట్ అది. సార్ కొంచెం కుటుంబ నేపథ్యానికి వస్తే, ఇంత చదువుకున్నటువంటి వ్యక్తులు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ సడన్గా రాజకీయాలకు వస్తే ఇంట్లో వాళ్ళు ఒక డిస్కషన్ అనేది పెట్టుంటారు సహజంగా. మరి ఇంట్లో నాన్నగారు అమ్మగారు సపోర్ట్ కానీ ఆ టైంలో అంటే పాపం ఆ విషయం ఏంటంటే, నిజంగా మేము మాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో రాజకీయాలను ఉద్యోగం చేసుకొని నా తల్లిదండ్రులకు అండగా ఉండాలి నా ధర్మం. అయితే స్టిల్ అది నన్ను కొంచెం అంత కష్టపడి చదివించాను ఇబ్బందిగా ఉంటుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. ఎందుకంటే కాలేజీ రోజుల్లాగే ఏ ఇబ్బంది లేకుండా రాజకీయాలు, స్టూడెంట్ యాక్టివిటీస్ వేరు, ఈ పాలిటిక్స్ వేరు. ఈ పాలిటిక్స్ అంతా కోట్ల రూపాయల ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటిది. పైకొచ్చు తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదే ఒకటి ఏంటంటే, కాలేజీ రోజులు వేరు, ఏదో ఒక భావజాలంతో ఉన్నాము, సమాజంలో ఏదో మార్పు జరగాల, సమాజం హితం జరగాల, బడుగు బలహీన వర్గాలు, కుల వివక్షతలు ఉన్నాయి, రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, విద్యలైనటువంటి జనం ఉండారు. మనం ఏదో చేయాలని తలపుతో రాజకీయాలు చేస్తూ వచ్చాం. బట్ అది నేను అక్కడ స్టూడెంట్ యాక్టివ్ తిరుగుతూ కూడా మా గ్రామంలో, మా మండలంలో, చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ చేయడానికి మాత్రం కృషి చేసి. ఎందుకంటే పూలే అంబేద్కర్ గారు ఏదైతే కృషి చేశారో, పూలే గారు చెప్పింది ఏంటి, ఆ రోజు శూద్రులకు ఎడ్యుకేషన్ లేదు, మహిళలకు ఎడ్యుకేషన్ లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. శూద్రులు అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కాని వాళ్ళందరూ శూద్రులే. కమ్మారెడ్డిస్ కూడా శూద్రులే. ఆ రోజు ఈ వర్గాలకి ఎడ్యుకేషన్ లేదు, మహిళలకి ఎడ్యుకేషన్ లేదు. మేము రాజకీయాల్లో, మేము కాలేజ్ చదువుకున్న రోజులు ఇప్పుడు ఈ రాజకీయాలు కాదు, స్టూడెంట్ యాక్టివిటీస్ నుండి కూడా మా గ్రామం పక్కన నుండి వాళ్ళ పాలెం, పాకల, లేదా సింగరాయకుండ ఈ ప్రాంతాల నుంచి అన్ని కులాలు, ఒక్క కులం అని కాదు, ఎవరైతే నా దగ్గర ఎడ్యుకేషన్ చేసాం, మా గ్రామంలో కూడా హైయెస్ట్ ఎడ్యుకేషన్ పట్టుకురాగలిగాం. డాక్టర్లు, ఇంజనీర్లు, ఫారెన్లు ఉన్నారు చాలామందికి. అంటే సమాజానికి ఏది అవసరమో అది ఎడ్యుకేషన్ ద్వారా అవుతుంది. ఆ క్రమంలో నేను కూడా ఆ రోజు మా తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నా వాళ్ళు చదివించగలిగారు కాబట్టి నేను ఇంకొంతమందికి ఉపయోగపడగలిగా. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఉండే బ్యాక్గ్రౌండ్లో మీరు ఉద్యోగం చేయకుండా ఎందుకు వచ్చారంటే, చెయ్యాలా. నా తల్లిదండ్రులతో పాటు సమాజంలో అనేక మంది నా తల్లిదండ్రుల కంటే ఇంకా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయాలని కాంక్షతో రాజకీయాల వైపు మళ్ళాను. అయితే నాకు వెసులుబాటు ఏంటంటే, నా వైఫ్ ఎంప్లాయ్ అయింది కాబట్టి కొంత నాకు బర్డన్ లేకుండా పోయింది. అయితే నా ధర్మం ఏదైతే ఉందో తల్లిదండ్రులకి అనుకున్నంత మేరకి, అంటే ఉద్యోగం చేసి ఉంటే ఇంకో రకం ఉండేది. బట్ ఈ పాలిటిక్స్ ఏంటి, కాలేజీ రోజులు వేరు, ఈ మామూలు రాజకీయాలు. దీంతో కోట్ల రూపాయలతో కావాలి, డబ్బులు కావాలి, నువ్వేం చేసావనేది కాదు. రెండోది, మేము ఒక నిబద్ధతకు లోనై ఉంటాం. నిజాయితీ, నిష్కల్మషంగా పనిచేయాలి, హానెస్ట్గా ఉండాలి. బట్ డబ్బు ఎక్కడ వస్తుంది? ఇలా డబ్బులు ఖర్చు పెట్టకపోతే మన ప్రచారం రాదు, లేదా మనకి ప్రాధాన్యత రాదు. ఈ డైకాటమీ డిస్టర్బెన్స్, ఒక రకమైన సంక్షోభం మాత్రం ఉంది. సో ఏదేమైనా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వచ్చాము. తల్లిదండ్రులు కూడా, అంటే ఆ రోజుకి నేనే కొంచెం యాక్టివ్గా ఉండి చదువుకున్నాడు, మా అమ్మోళ్ళు కూడా వాడేదో ఒక నిర్ణయం తీసుకున్నాడులే, ఆయన ఇష్టం మీద చూస్తున్నాడు, కానీ మా కొడుకు 10 మందికి ఉపయోగపడితే చాలు కదా అన్నటువంటి భావంతో కూడా ఉన్నారు. అది నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినాక మా అమ్మ నాన్నలో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, మా అబ్బాయి ఏదో చేయగలిగే స్థితిలో ఉన్నాడు అనేటువంటి భావన. తర్వాత ఇంకొంచెం బిల్డప్ అయిపోయింది. సార్, జీవితంలో మీరు అత్యధికంగా ప్రేమించే వ్యక్తులు ఎవరు సార్? ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
ఎన్టీ రామారావు గారు. మీరు అరే పొరపాటుగా అతన్ని బాధించాను, నా వల్ల ఇబ్బంది పడ్డాడు అనే అంశం వచ్చిందా మీ జీవితంలో ఆ పర్సన్ కానీ? అంటే నేను అంత తెలిసిగా ఎవరిని కష్టపెట్టాను సార్. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి సందర్భంలో మేడం గారు ఎంప్లాయీ అని చెప్పారు. మరి మీ వ్యక్తిగత కుటుంబం, మేడం, పిల్లలు, మా ప్రేక్షకులతో పంచుకుంటారు. నా వైఫ్ గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో లెక్చరర్ క్యాడర్లో పనిచేస్తున్నారు. నా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయింది, ఉద్యోగం చేసుకున్నాడు హైదరాబాద్లో. మార్చి 28 కూడా ఆయన పెళ్లి నిశ్చయమైంది. ఆయన భార్య, కాబోయే భార్య కూడా, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ విజయవాడ. అండ్ నా కూతురు ఎంబీబీఎస్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ప్రిపరేషన్లో ఉంది. ఇది మా బ్యాక్గ్రౌండ్. నా తమ్ముడు బింగినపల్లి మా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అక్క వచ్చి, ఇంకొక అక్క ఉంది నాకు, ఆమె కూడా సింగరాయకొండలో ఉంటుంది. సో అది టోటల్గా ఒక కంప్లీట్గా ఫ్యామిలీ అందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారని నా డెఫినెట్. ఎంతో కొంత లేకపోతే కష్టం కదా ముందు. సార్, ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా మీరు ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు? అంటే మనం రాబోయేటువంటి ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించి మీ యొక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నోటువంటి టాస్క్స్, వ్యూహాలు అనేది ఏర్పాటు చేయకపోతే కష్టమైనటువంటి పరిస్థితి ప్రతి ఎలక్షన్స్ టైంలో కూడా. మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఒకటి, పార్టీ మాకు నిత్యం కొన్ని గైడ్ లైన్స్, డైరెక్షన్స్ వస్తూ ఉంటుంది. ఎవరు? తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం టైం టు టైం యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ నిత్యం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇది అంటారు చూడండి, ఆయన నిద్రపోడు ఇతరులు నిద్రపోనివాడని. ఈజ్ ఎ రియల్లీ గుడ్ వర్కర్. ఆయన లెబోరియస్ వర్క్ అతనిది. ఈ ఏజ్లో కూడా ఆయన నిత్యం చూడండి మీరు, రా కథలు రాని ప్రోగ్రాంలో పర్యటిస్తున్నాడు. అంతకుముందు జిల్లాలో పర్యటించారు. తర్వాత గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ సందర్శించారు జైలుకు పోకముందు. అంతకుముందు లాస్ట్ ఏప్రిల్లో గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం తిరిగారు. ఇప్పుడు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత అక్రమంగా, అది కూడా చూడండి, 53 రోజులు జైల్లో ఉండి ప్రజల కోసం ఏ చేయని తప్పుగా ఆయన జైల్లోకి వెళ్ళాడు. సో ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2019 ఓడిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా పనిచేస్తూ ఆయన నిత్యం ఆ కరోనా టైంలో కానీ వాళ్ళందరూ కరోనాలో ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలి, ఎలా హెల్పింగ్గా ఉండాలి, పార్టీని ముందుకెళ్ళి తీసుకెళ్ళేది, జనంకి ఎలా హెల్పింగ్ కూడా ఎప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ యాక్టివేట్ చేస్తూ, తర్వాత బై ఎలక్షన్లో కానీ తిరుపతి బై ఎలక్షన్ ప్రతిదీ కార్యకర్తలు అనుసంధానం చేస్తూ ఇప్పుడు కూడా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఒక 6 పథకాలు, ప్రోగ్రామ్స్, మినీ మేనిఫెస్టో ఇచ్చారు ఆయన. ఒకటి అమ్మఒడి, ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేసి అమ్మఒడి ఇస్తానని, ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరు 15,000 రూపాయలు చొప్పున. బాబు గారు ఈరోజు తల్లికి వందనం అంటే, మీరు అది అమ్మఒడి అంటే మేము తల్లికి వందనం పేరుతోటి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు, ఎంతమంది అని ఉండొచ్చు, వీఆర్ నాట్ డివేటింగ్. తర్వాత ఆడబిడ్డ నిధి, అక్కడేంటి, ఒక్కొక్క ఆడబిడ్డకి ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. నెక్స్ట్ మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా. అట్లాగే నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి, నిరుద్యోగులు 3,000 రూపాయలు. అంతకుముందు చేశారు 2014-19 మధ్య 2,000 నిరుద్యోగ భృతి ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాని తిలోదకాలు ఇచ్చారు. బీసీల రక్షణ చట్టం, ఇలా లేదా 20 లక్షల మందికి 5 ఏళ్లలో ఉద్యోగాలు. అంటే ఒక 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి, దాన్ని ఊరక చెప్పటమే కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట తప్పాడు. మనం ఒక బాండ్ ఇస్తున్నాం, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని ఒక బాండ్ ఇచ్చి, వాళ్ళతో వెళ్ళి, వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి ఆ బాండ్ ఇచ్చి, వాళ్ళు ఇస్తే ఓటీపీ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాం. అంటే నిత్యం మాకు కొన్ని ప్రోగ్రామ్స్ పార్టీ ఇస్తుంది, నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండి, ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి ప్రోగ్రాం ఈ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ పథకంలో పోవటం. సో నిత్యం ప్రజలతో ఉండే క్రమంలో ఈ జిల్లాలో, ప్రత్యేకించి ఈ జిల్లాలో తీసుకున్నాం, రాష్ట్రం అంతా పక్కన పెడితే మా వరకు జిల్లా అధ్యక్షుడిగా నిత్యం ప్రజలతో అనుసంధానం చేస్తూ, ఏ వర్గాలు అయితే ఇబ్బందికి గురవుతున్నాయో, ఏ వర్గాలు అయితే ప్రభుత్వం ద్వారా అన్యాయానికి, అక్రమాలకు గురవుతున్నాయో, ఆ వర్గాలందరినీ వెళ్ళి స్వాంతం చేకూర్చి వాళ్ళకి అండగా ఉండి
ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఇసుక 500 నుంచి 10,000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక పోయింది. మద్యపాన నిషేధం చెప్పినట్టు జగన్మోహన్ మద్యం వేర్లై పారిస్తూ చీప్ లిక్కర్ రకరకాల బ్రాండ్స్తో వచ్చి అది పేద వర్గాల ఆరోగ్యం దెబ్బతీసే పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద మేము ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ అధిక ధరలకు కానీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఏదో పెరుగుతున్నాయో, లేకపోతే ఈ మద్యం కానీ, లేకపోతే ఏదైతే స్కామ్స్ ఉన్నాయో వీటన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు జరిగే అన్యాయాలు కానీ, రైతు భరోసా అన్నారు, నువ్వు ఎంత ఇస్తున్నావు? 4 సంవత్సరాలు 50,000 ఇస్తున్నావా? సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కలుపుకొని ఏదో 7,500 అట్లా ఇస్తున్నావు. సో ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా ప్రజలను సమాయత్తం చేస్తూ బాబు గారు ఇచ్చినటువంటి 6 ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో మినీ మేనిఫెస్టో, వాటిని జనం దగ్గర తీసుకెళ్ళి జనం అభిప్రాయాన్ని, జనం ప్రేమని పొందే విధంగా చెప్పి రేపు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తాము, ఈ షూరిటీ అని ఒక బాండ్ కూడా ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ క్రమంలో మా జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్కసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా కలిసి పనిచేస్తున్నాము. అక్కడ బాపట్ల ఉన్నటువంటి జిల్లాలో 4 నియోజకవర్గాలు, ఇక్కడ నుండి ఒక 8-12 నియోజకవర్గాల్ని అన్నీ కలుపుకుంటూ, అంటే 7, 4, తర్వాత కందుకూరు ఉమ్మడి జిల్లాగా, లేదా ఒంగోలు పార్లమెంట్కి వచ్చినప్పుడు అందరూ నాయకులు సమన్వయంగా ఏ సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకొని బాబు గారు ఒక ప్రోగ్రాం ఇస్తే, మొన్న కనిగిరిలో రా కదిలిరా ప్రోగ్రాం జరిగింది, మేమందరం ముందు నుంచి కూర్చొని మాట్లాడటం, పనిచేయటం. అంతకుముందు నగర పంచాయతీ దర్శిలో జరిగింది. సో పూర్తి స్థాయిలో అటు చేసి ప్రత్యేకించి బలహీన వర్గాలను తెలుగుదేశం వైపు ఆకర్షణ. ఏదంటే అసలు బలహీన వర్గాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఆ బలహీన వర్గాలను తెలుగుదేశం వైపు, ఎందుకంటే నాకు బీసీగా జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి పనిచేయమన్నారన్నప్పుడు ఆ వర్గాలకి మనం నేనున్నాను, మేమున్నాం, మీరు రండి, ఈ పార్టీ మొదటి నుంచి బలహీన వర్గాల పార్టీ, రేపు మేమందరం కూడా మీకు అండగా ఉండి పనిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి ఒక ఆధారం అనేటువంటి మెసేజ్ని తీసుకెళ్తూ ఈ వర్గాలను చైతన్యం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నాం అందరం కలిసిమెలిసి. ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా మీరు చాలా క్లియర్గా చెప్పారు వ్యూహాలన్నీ కూడా. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన పార్టీ కూడా మీతో కలిసి ముందుకు వస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో జనసేనతో మీరు ఎలా వ్యూహాలు రచిస్తున్నారు, ఇద్దరు కలిసి ఏ రేంజ్లో వెళ్ళబోతున్నారు అనేది మీరేం చెప్తారు? ఒక్కటేంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక అనేది ఫార్మల్గా ఒక జరిగిపోయింది. సీట్ల సర్దుబాటు ఆ విషయాన్ని గౌరవనీయ మా జాతీయ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పార్టీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని జనసేనతో కూర్చొని మాట్లాడుకునే అంశాలు. ఎక్కడ ఏ సీటు వాళ్ళు ఈ పార్లమెంట్లో ఎవరికి ఇస్తారు ఏందనేది పార్టీ నిర్ణయం. ఈ లోపల పార్టీ ఒక డిసిషన్ చేసింది. ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు పోయినసారి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఒంగోలులో పెట్టాం, జిల్లా ప్రకాశం జిల్లా కమిటీ ఉమ్మడిగా. లేకపోతే నిన్న రాకదిల్రాని కనిగిరిలో జరిగిన బహిరంగ సభకు కూడా జనసేన వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ముందు కలిసి పనిచేయటం. ఏదైనా సమస్య వస్తే ఒంగోలులో కూడా ఉంది, ఒంగోలు నియోజకవర్గాలు జరిగినా కానీ పార్లమెంట్ పరిధిలో జరిగిన వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళని కూడా మా కార్యక్రమాలు కలుపుకుంటూ సీట్లు సర్దుబాటు అయిన పార్టీ ఏం చెబితే ఆ మేరకు ఎవరికి ఇచ్చినా పార్టీ ఇచ్చింది. అధ్యక్షుడిగా నా పాత్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లేదా పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలని పాటించి పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. సీట్ల సర్దుబాటు ఆలోచనలు అవన్నీ వారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జిల్లా అధ్యక్షుడిగా నా ప్రథమ కర్తవ్యం. మీతో అంటే మీ కేడర్ ఉన్నటువంటి ఆ పార్టీ వ్యక్తి కూడా రియాజ్ గారు ఉన్నారు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ. వ్యక్తిగతంగా మీ ఇద్దరి మధ్య ఎటువంటి అనుభవం? ఒకటేనబ్బా, నా గోల్ వేరు, నా ఆలోచన వేరు. సమాజానికి ఏదో చేయాలి, ప్రత్యేకించి సమాజంలో వివక్షతకు గురైనటువంటి, సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అణచివేతకు గురవుతున్న వర్గాలకు అండగా ఉండాలి. అదే నా కాన్సెప్ట్ అయినప్పుడు నాకు వ్యక్తులతో ఎవరితో విభేదాలు ఉండవు, ఎటువంటి ఘర్షణ ఉండదు. నా కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో పదవులే కాదు ప్రధానం. పదవులు వస్తే పని చేయడం ఇంకా సులువు, పదవులు రానప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అనుకున్న గోల్ని చేరాలంటే వీ షుడ్ గెట్ ఎ పొజిషన్. చట్టసభల్లోకి వెళ్తున్నప్పుడే కొంత చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రియాజ్ గారు ఈజ్ నైస్ ఫెలో. మా అందరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. మా జిల్లాలో ఉండేటువంటి సీనియర్ నాయకులందరితో కానీ, ఇటు దామచర్ల జనార్దన్ రావు గారు, అటు వస్తే గుట్టిపాటి రవికుమార్ గారు, సాంబశివరావు గారు కానీ, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీలందరూ కానీ, ఎవ్రీ వన్ ఈజ్ ఎ కార్డియల్ రిలేషన్స్. అద్భుతంగా ఎవరి మధ్య ఇటువంటి పేచీల్లో ఒకటే గోల్ అందరికీ,
తెలుగుదేశం ఎలా గెలిపించుకోవాలి, తాత్కాలిక ఏదైనా ఉంటే కూడా చిన్న చిన్నవి ఉంటే కూడా పక్కన పడేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఉంటుంది అనే ఒకటే అజెండా మా ముందు ఉన్నటువంటిది. కాబట్టి అందరం కలిసి పనిచేస్తున్నాం, కలిసికట్టుగా రేపు ఎన్నికలు ఎదుర్కొంటాం. పదవులు సీట్లు అనే విషయం వచ్చింది కాబట్టి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. అది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. చెప్పండి. ఆ ఛానల్ మా తరపున ఎటువంటిది లేదు. అయితే మన యొక్క బాలాజీ గారు ఎంపీ సీట్కి ఆశిస్తున్నారని, ఎంపీ సీట్కి ప్రయత్నిస్తున్నారని ఒక పబ్లిక్ లో టాక్. అది ఎంతవరకు నేను ప్రయత్నిస్తున్నారనే పార్టీ ఏదైనా ఆలోచన ఉంది ఇతరులో ఉందా? ఆ పార్టీయే మిమ్మల్ని సూచిస్తుందని, మీరైతేనే కరెక్ట్ అని అలాంటి టాక్స్ పబ్లిక్ లో ఉన్నాయి. అది ఎంత? ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం అండి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి చేయాలని ఉంటుంది. నేను ముందుగా చెప్పాను, కాలేజీ విద్యార్థులకు ఉన్నప్పుడు అది ఒక ప్రేరణ ఉండేది. యాక్చువల్గా చెబుతున్నాను, ఆ రోజు మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు ఏ పార్టీ అనేది పక్కన పెడితే మేము కాలేజీ డిగ్రీ గ్రాడ్యుయేట్గా ఉండేవాడిని. ఆయన చూసేవాళ్ళం, చక్కగా మాట్లాడేవాడు, అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసేవాడు, ఇష్యూస్ మీద మంచి వాక్చాతుర్యం ఉండేది. ఆయన 77లో బీజేపీ అది జనతా నుంచి పోటీ చేసినప్పుడు కూడా మేము అప్పుడే ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉన్నాం, 10th క్లాస్ అయిపోయింది. వాళ్ళ కోసం పనిచేసాను. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నాం కదా, భావజాలం వచ్చినటువంటిది. మేము తిరుగున్నాను. యాక్చువల్గా నేనేమంటానంటే, ఆ రోజు మాకు ఒక ఆలోచన ఉండేది. ఆయన ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇష్యూ ఆయన భావజాలంతో కాదు, అంటే పని చేయటానికి. మేమందరం కొద్దిగా గొప్ప ఏదో మాట్లాడే స్వభావం ఉంది, మంచి స్పీకర్స్ గాను సబ్జెక్ట్ మీద మాట్లాడగలిగినట్టు ఏదో కొంత. సో మనం అందరం కూడా మేము చట్టసభల్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, పని చేయాలి, మనం ఇలా ఎందుకంటే బాగుండాలని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేది. బట్ కోరిక ఉంది. నేను ఇందాక చెప్పాను, కాలేజీ రోజుల్లో రాజకీయాలు వేరు. పిలిస్తే పొలోమని రూపాయి ఖర్చు లేకుండా వందలాది మంది విద్యార్థులు వచ్చారు. ఆ రోజుల్లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ నా కాలేజీలోకి రావాలంటే నోక్సాని బాలాజీని ముందు అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. 6 అడుగుల బాడీ బిల్డర్ కూడా నోక్సాని బాలాజీ చూసి ఆలోచించి కాలేజ్ క్యాంపస్లోకి రావాలి. రౌడీలు నాటగట్టించాం, అమ్మాయిని లీవ్ టీచింగ్ చేసే వాళ్ళని తోలు తీసాం, కాలేజీలో పాఠాలు చెప్పిన కూడా రౌడీజం చేస్తుంటే కంట్రోల్ చేసాం. ఇట్లా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల ఇష్యూలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో నిర్విరామంగా కృషి చేశాం. ఆ రోజు పిలిస్తే ఆ రోజు ప్రజా సమస్యల మీద మాట్లాడాము, అధిక ధరల గురించి మాట్లాడాము, ఏదైనా కుంభకోణాలు జరిగితే ఉద్యమాలు చేశాం. పిలిస్తే వేలాది మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. తర్వాత ప్రజెంట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ పిలుపులాగా ఇటు ఉండదు. ఏడన్నిటితో రకరకాలుగా ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా, రేపు ఒక ప్రెస్లో ఒక యాడ్ ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా లక్షల రూపాయలతో కూడింది, కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది. కాబట్టి ఆ రోజు ఏమనుకున్నాము, ఒకప్పుడు ఎమ్మెల్యే కావడం అనేది 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. ఇవాళ కోటి రూపాయలు కావాలంటున్నారు. సో భారం అయిపోయిన పరిస్థితి. నాలాంటి వరకు వచ్చేళ్ళకే ఆర్థికంగా వెనకబాటుతనం కూడా, నాకుండే సామాజిక దృక్పథం కావచ్చు, నాకుండేటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక అణచివేతలు లేదా ఆర్థిక అసమానతలు వివక్షతలు వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు. నా మీద అన్ని వర్గాల ప్రజలకు ప్రేమ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఏమంటున్నారు, ఎన్ని కోట్లు పెట్టగలవని స్థితి అయింది. అన్ఫార్చునేట్ ఇష్యూ ఇది. చాలా దారుణమైన పరిస్థితులు రాజకీయాలకు వచ్చినాయి. ఎవరు బాధ్యులు అంటే గుడ్డు ముందా పిల్ల ముందా అనేటువంటి ఇష్యూ. అయితే మీరు అన్నట్టు పార్టీ ఒక అవకాశం ఇస్తే, నాకున్న అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని నేను డెఫినెట్గా నా కోరిక లేకుండా ఎందుకుంటుంది, ప్రజాసేవ చేయాలంటే చేస్తారు, డెఫినెట్గా చేస్తాను. ఎంపీ సీట్ పార్టీ ఎస్ డెఫినెట్. పార్టీ ఆదేశించి ఈ పని నీకు ఇస్తున్నావు, ఇది నువ్వు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు లేదా మా లోకేష్ బాబు గారు దేనికైనా సిద్ధంగా ఉండి ఎవరితో అయినా పోటీ పట్టడానికి ఏం చేయడం, ఈ పార్టీ ఇచ్చే ఏ డైరెక్షన్ అయినా అందుకొని పనిచేసి ఈ పార్టీకి ఒక క్రమశిక్షణ సైనికుడిగా పనిచేస్తా. ఏది ఇచ్చినా వారి నిర్ణయాలు ఏం చెబితే అది వినడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, మరి మన జిల్లా రాజకీయాలకు వస్తే మన ఒంగోలు టౌన్లో మరీ ఎక్కువగా వాడివేడిగా ఉంది మిగిలినటువంటి ప్రాంతాలతో పోల్చుకుంటే. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మధ్య సీటు విషయంలో మీడియా మాకు తెలిసినటువంటి సమాచారం, సీట్ల విషయంలో చాలా ఇబ్బందులు కలిగాయని. మరి ఆ యొక్క లాస్ట్కి ఫైనల్గా ఆయన సీట్ సాధించుకొని రావడం, అటుపక్క మాగుంట గారికి సీట్ సంబంధించింది ఇంకా ఫైనల్ కాకపోవడం, ఇట్లా వేడివేడిగా ఉన్నటువంటి సందర్భంలో, రాజకీయ సందర్భంలో
టీడీపీ ప్రశాంతంగా ముందుకెళ్తూ ఉంది, తన కార్యక్రమాలు తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ ఒంగోలు టౌన్, ప్రత్యేకంగా ఒంగోలు టౌన్? ఇప్పుడు మీరు చెప్పే సీట్ల విషయం వాళ్ళ అంతర్గత విషయం ఒకటి. అవును, కొంత వెనక వాళ్ళలో కొంచెం గందరగోళం అనే స్థితి, అనిశ్చిత స్థితి కనపడతా ఉంది. ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది వైసీపీకి. అక్కడ ఉండేటువంటి అటు వాళ్ళని ఇటు వాళ్ళని మార్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు మొదటి ఓటమిని అంగీకరించిన స్థితి. ఎర్రగొండపాలెం డెవలప్మెంట్ కూడా అనుకోవచ్చు కదా సార్ మనం. ఇక్కడే ఒక డెవలప్మెంట్ నాకు చెప్పానండి. అంటే వేర్ ఇస్ ది డెవలప్మెంట్? ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ఏమైనా అయిందా? గుండ్లకమ్మ గేట్లు పోతే గేట్లు పెట్టలేనటువంటి అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గుండ్లకమ్మ ఓకే, వెలుగొండ 5 సంవత్సరాలు ఇంతవరకు ఏం చేయాల. తెలుగుదేశం ఏదైతే ఫస్ట్ టెన్లు పూర్తి చేసి ఇచ్చిందో దాన్ని నీళ్ళు ఇవ్వలేదు. సెకండ్ టెన్లు ఇంతవరకు పూర్తి చేయలేదు. పునరావాస సౌకర్యాలు ఆ రోజు ఒక్కో ప్యాకేజ్ మేము 12 లక్షలు ఇస్తామని చెప్తే అప్పుడు ప్రతిపక్షం నుండి మేము ఇస్తే 18 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజుకి దిక్కులేదు. మరి శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ప్రామిస్ చేసి నేను ఇల్లు శాంక్షన్ చేయిస్తాను, అవన్నీ కూడా శాంక్షన్ చేసుకునే వస్తానని చెప్పి మరి నిధులు శాంక్షన్ చేయించారు కదా, ఇప్పుడు దీని గురించి మీరు ఏమంటారు? జీవో వచ్చింది, డబ్బులు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, డబ్బులు రిలీజ్ కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాము. అంటే మనం ఏదో అది ఒక పార్టీ ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రతిదీ మాట్లాడాలనేటువంటిది ఇట్స్ నాట్ గుడ్. ఎవ్రీథింగ్ ఒకవేళ వచ్చి తెచ్చి ఆయన డెవలప్ చేస్తే మంచిది, వెల్కమ్. అవుతుందా లేదనేది ఇట్స్ టు ది ఫ్యూచర్, అప్ టు ది ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది. పొరపాటుగా తర్వాత మీకు తెలిసి అంటే ఈ సంఘటన జరిగిపోయింది, అరే అతను బాధపడ్డాడు అని తర్వాతైనా మీకు తెలిసి ఉంటుందిగా? ఏమో నాకు అంత గుర్తులేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నాడు, అతనికి ఏం చెప్తారు? ఒకవేళ నాకు తెలుసో తెలియక పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. నేనేది ఉద్దేశపూర్వకంగా నేను కాకపోతే ఇంకొకటి ఉంది, ఒక సిస్టమ్ ఉండాలని కోరుకుంటాను, ఒక డిసిప్లిన్ ఉండాలని కోరుకుంటాను, ఒక న్యాయం ఉండాలని కోరుకుంటాను. ఆ క్రమంలో ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడే స్వభావం ఉంది. అది చాలా తగ్గింది, ఇప్పుడు ఇంకా తగ్గించుకున్నాను కూడా. అంటే మనం ఎంత మంచి చేసినా వాయిస్ స్లిప్ అయినప్పుడు కానీ కొంచెం తొందరగా కఠినంగా మాట్లాడినప్పుడు హర్ట్ అవుతారు. సో ఇది మంచిది కాదని నిర్ణయానికి వచ్చాను. అంటే గట్టిగా చెప్పపోతే, ఒక డెసిషన్ లేకపోతే, అంటే మేము వచ్చిన వామపక్ష విద్యార్థి నేపథ్యంలో డిసిప్లిన్ ఉండాలనేది. నేను విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు కూడా ఇంకొకటి కూడా చేసేవాడిని, డిస్ట్రాక్షన్ యాక్టివిటీస్ ఇష్టపడి బస్సుల మీద రాళ్ళు వేసేది, పగలు కొట్టేది, దీన్ని వ్యతిరేకించేవాడిని. ఒప్పుకునేవాడిని, చేస్తే మర్యాద ఉంటుంది అనేవాడిని. శాంతియుతంగా చేయాలి తప్ప ఏది నష్టం లేదు. ఉద్యమం తీవ్రంగా చేస్తా, ఎంత దాకా దిగుతా, పోలీస్ కేసులు గీసులు ఐ డోంట్ కేర్, బట్ డిస్ట్రాక్షన్ జరగకూడదు. వీ షుడ్ నాట్ డిస్ట్రాయ్ అవర్ ప్రాపర్టీ. అదే విధంగా నేను డిసిప్లిన్ కోరుకుంటానని చూడండి, ఎక్కడన్నా హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు తప్ప ఇంటెన్షన్గా కానీ తప్పు చేయలేదు. ఎవరు పగవాడు వచ్చినా, ఒక సందర్భంలో మా గ్రామంలో ఒక ఇష్యూ జరిగింది. మా నాన్న చదువుకోలే, అక్షరం ముఖ రాదు, ఎవరో ఒకటికి సీటు విషయం ఏదో వచ్చింది, కాలేజ్ సీటు పిలిచాడయ్యా, వాళ్ళు మనకి తేడాలు ఉన్నాయి కదా ఊర్లో రాజకీయాలు, నువ్వు అవి పట్టించుకోకుండా ఆ పిల్లోడు కాలేజ్ సీట్ ఇప్పి అన్నాడు. ఎస్ అన్న. అంటే ఆయన అదొక్కటే నాకు ఇప్పటివరకు చెప్పింది. లేడు ఇప్పుడు మా నాన్న, ఎప్పుడు మాట్లాడేది. మా అమ్మన్న ఉద్యోగం చేయలేదని బాధపడుతుండేది, కానీ మా నాన్న అసలు మాట్లాడు, ఉద్యోగం చేసేది లేదు, ఇవన్నీ పడుచుకోడు, ఏదో వాడు గొడవడి పడుతున్నాడు అనుకుంటాడు. అది ఒక్కటి చెప్పాడు. అంటే మనకేంటి స్ఫూర్తి, వాళ్ళు ఎవరన్నా కానీ విభేదాలు ఉన్నాయి కానీ, అంటే అలా నేను ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అభిప్రాయ భేదం వచ్చి నాతో తేడా కొని నేనే పిలిచి ఏదన్నా జరిగిందంటే పొరపాటు, ఈ పని చేయించుకోండి ఏముందని ఉండేది. కాబట్టి నేను అంత నాకు అవసరం కూడా లేదు. మనం చెప్తేనే మన బ్యాక్గ్రౌండ్ విజన్ చాలా దూరం మన ఇంటి, చాలా విశాలమైనటువంటి ఆలోచనతో ఉన్నాను. సంకుచితమైన ఆలోచనల కోసం సంకుచిత ఆలోచనతో పనిచేయదలుచుకోలేదు. సార్ మీకు రాజకీయంగా ఎవరు అందరికీ కూడా ఒక ప్రత్యర్థి, బలమైనటువంటి ప్రత్యర్థి ఉంటాడు, అలా మీరు ఫీల్ అయినటువంటి పర్సన్ ఎవరు? ఏమి ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు నాకు. అవన్నీ ఒక లేదన్నా అవన్నీ తాత్కాలికం ఉన్నా కూడా ఎవరు ప్రత్యర్థులు లేరు. రాజకీయ ప్రత్యర్థి కూడా లేరు అంటారా? ఎవరు లేరు. రేపు మీరు పోటీ చేసే అవతల ప్రత్యర్థి
అంటే అది ప్రత్యర్థి అంటే పోటీ పడతారు. దాన్ని ఏముంది. ఇప్పుడు నేను పొల్లల చెరువులో జడ్పీటీసీకి పోటీ చేశాను. నేను జడ్పీటీ చేయకపోతే అక్కడ తెలుగుదేశం నుండి జడ్పీటీసీ గెలిచేవాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళటం ఆయన ఓడిపోయాడు. నేను తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత అతను కూడా ఒక సముచిత స్థానంలో పెట్టి, అంటే మనకు ఒక అవేర్నెస్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, సమాజ అవగాహన ఉంది. నేను అక్కడికి పోయినందువల్ల అతను ఓడిపోయాడు. నేను అది తెలుగుదేశంలోకి వచ్చాను. అతని పొజిషన్ ఏంటి కాబట్టి అతన్ని నేను ఎంకరేజ్ చేశాను. సార్, అంతిమంగా మీ యొక్క ఫైనల్ డెస్టినీ ఏంటి? డెస్టినీ అంటే చెప్పాను, పేద వర్గాలకి, సమాజంలో వివక్షత గురవుతున్న వర్గాలకి, వీళ్ళకి ఆసరాగా ఉండాలి, వారికి అండగా ఉండాలి, వారికి కృషి చేయాలి, వారి యొక్క ఆర్థిక అసమానతలకి తగ్గించే విధంగా, వివక్షతలు లేకుండా సమాజంలో అన్ని వర్గాలు కలిసి శాంతియుతంగా ఉండేటువంటి సమాజ నిర్మాణం జరగాలి. ఆ క్రమంలో బడుగు బలహీన వర్గాల్ని ఒక సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి విషయం, ఒక దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి జిల్లాలో ఉండేటువంటి పేద వర్గాల్ని, బడుగుల్ని, వీళ్ళందరినీ సమన్వయం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనేది నా ప్రధానమైన ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా నిజం టీవీతో మీరు షేర్ చేసుకున్నందుకు, అదేవిధంగా మీ యొక్క అనుభవాలని, మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ నుండి వచ్చి నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి నా అభిప్రాయాలని ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం కల్పించిన నిజం టీవీ హైదరాబాద్ యాజమాన్య వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చూశారు కదా నోకసాని బాలాజీ గారు ప్రత్యేక ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి నిజం టీవీ. థ్యాంక్ యూ.